సిస్టర్, థ్యాంక్ గాడ్. స్పృహ వచ్చిందనమాట. ఇక మీకేమీ ప్రమాదం లేదమ్మా. నన్ను ఎవరెక్కడికి తీసుకొచ్చారు? ఆయన పేరు చెప్పలేదమ్మా. నీటిలో మునిగిపోయి మిమ్మల్ని చూసి రక్షించి తీసుకొచ్చామన్నారు. ఈ హ్యాండ్ బ్యాగ్లో మీ డబ్బు నగలు ఉన్నాయి, భద్రం అని చెప్పి ఇచ్చారు. ఆయన వెళ్ళిపోయే ముందు మనిషికి కావాల్సింది కాపాడేది డబ్బు కాదు, తోటి మనిషి అని మీతో చెప్పమన్నారు. మీ అమ్మాయికి నేను చూసిన సంబంధం బ్రహ్మాండం. అబ్బాయి బుద్ధిమంతుడు, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. ఇంకా వాళ్ళ కుటుంబం గురించి మీకు ముందే చెప్పేశా. అన్నీ బాగున్నప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకు? వాళ్ళని ఒకసారి వచ్చి అమ్మాయిని చూసి వెళ్ళమని చెప్పు. కానీ చిన్న కిరికిరి ఉందండి. వాళ్ళు కట్నంగా డమా డమా డబ్బేమీ తీసుకోరట. కానీ కానుకలుగా మాత్రం ఏం కావాలట? ఏముందండి, అమ్మాయికి బంగారు నగలు, అబ్బాయి నగలు పెట్టుకోడు కాబట్టి కయ్యో కయ్యో కారు, మొత్తం 2-3 లకారాల్లో తేల్చేయచ్చు. చూడేసి వాళ్ళ కోరికలు చాలా ఖరీదైనవి. అయినా సంబంధం మంచిది, అమ్మాయి సుఖపడుతున్న ఉద్దేశంతో సరే అంటున్నాను. హాయ్ గీత, రా, మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. నీకెందుకు లాస్టమ్మా, నేను బస్సులో వెళ్తాను. స్నేహంగా అడుగుతుంటే కాదంటావా? అది కా స్వప్న, మాట్లాడకుండా కారెక్కు. అవును, ఇవాళ నేను తీసుకెళ్ళడానికి మీ అన్నయ్య రాలేదేమిటి? తనకేవో పర్సనల్ పనులున్నాయని ముందే రానని చెప్పాడు. మీ అన్నయ్యకి చెల్లెలంటే చాలా ఇష్టం అనుకుంటాను. అవును స్వప్న, మా అన్నయ్యకి మేమంటే చాలా ఇష్టం. అలాగే మేము కూడా మా అన్నయ్య చెప్పినట్టుగానే నడుచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓ ఆడపిల్ల అంటే చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పూలు పెట్టుకోవాలని అంటాడు. అదే తెలుగింటి ఆడపిల్లలకు అలంకారం అని అతని ఉద్దేశం. మేము కూడా ఎప్పుడూ పిచ్చి వేషాలు వేయకుండా అతను చెప్పినట్టుగానే నడుచుకుంటుంటాం. అమ్మా, సిగ్గుతో తలంచుకోవడం కాదు, అబ్బాయిని బాగా తలెత్తి చూడు. మా అమ్మాయి సరే ఆడపిల్లండి, ముందు మీ అబ్బాయిని మాట్లాడమండి. అబ్బాయి గారి అభిప్రాయం ఏమిటో? అమ్మయ్యా, గిన్నె గిన్నె గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అమ్మాయి ఈ సంవత్సరం ఏప్రిల్లో ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుందండి. ఆ తరువాతే ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందని. మరి మీ అభిప్రాయం ఏమిటో? అలాగే కానివ్వండి, నాకేం అభ్యంతరం. ఏమిటండి ఆడిటర్ గారు మీరు చెప్పేది? 25 లక్షలు ట్యాక్స్ కట్టాలని చెప్పడానికి మీరు కావాలా? 2 ఆడిటర్స్, 2 అకౌంటెంట్లు, ఒక ట్యాక్స్ అడ్వైజర్, ఇంతమందికి డబ్బు ఇచ్చి పెట్టుకున్నది ఈ మాట వినటానిక? పోయిన సంవత్సరం వచ్చిన లాభాలని ఎంత అడ్జస్ట్ చేసినా తగ్గించలేకపోయాం సార్. ఓర్దీనమ్మా, లాభాలు వచ్చింది మన కట్టడానికి, మన అదృష్టానికి. దానికి వాళ్ళకెందుకు కట్టాలంటే ఈ బొక్కలో ట్యాక్స్? వెనకడికి ఎవడో చెప్పినట్టుగా కాపురం పిల్లలు చూసేస్తే కడుపు పక్కిన దానికి అయినట్టుగా ఈ సోద్దిమేటి. లాభాలు వస్తే కట్టాలంటే ఓకే, మనం కడతాం. నట్టం వస్తే వాళ్ళు ఎచ్చి మనం పెడతారండి బొచ్చు. మన సంపాదన లేని రోజుల్లో సంక్రాంతి పోతూ ఉంటే ఎవడు రంకు మూడొచ్చెట్టాడు మనకి ఫుడ్. అశోరాజు గారు, అరిచి అల్లరి చేస్తే లాభం ఏమిటి చెప్పండి? ఏదో దారి ఆలోచించాలి కానీ. అయ్యా నాదో సై సై. నువ్వు నోరు మూయవయ్యా. మూస్తే విషయం ఎలా తెలుస్తుంది సార్? అయితే తెరు. మన ఫైలు అప్పీల్ కోసమని ఆఫీసర్ రంగారావు దగ్గరికి వెళ్ళింది కదండి. ఆయనతోనే కిరికిరి చేసేస్తే? ఆ రంగారావు నిప్పు లాంటి మనిషి. లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తే మన కొంపలే మునుగుతాయి. అది కాదండి, ఆయన ఇప్పుడు తన కూతురు కోసమని బొంగు బొంగు బంగారు నగలు, అల్లుడు కోసమని కయ్యో కయ్యో కారు కొనటానికి కింద మీద అవుతున్నాడు. ఏమైనా ఆయన లొంగుతాడని నేను అనుకోను. ఓ నీ అమ్మ, అపశగనం కూతలా ఆపవో. వెనకడికి ఎవడో సోమ పలకరా బామ్మరిది అంటే ఆకాశం బొక్కడి పోయి సప్పుడు చేస్తూ తుమ్మాడంట. ఇదిగా ఈ లోకంలో ప్రతి మనిషికి ప్రతి పనికి ఓ రేటు ఉంటుంది. ఆ రేటు ఇస్తే తసదిగా సీపర్ దేని చంద్రమానం దాకా అన్ని కొనుక్కోవచ్చు. కంపు కంపు కరెక్ట్ గా చెప్పారండి. బాగారు, ఇంకా ఆలసిందేనికి రేపు పొద్దున్నే రంగారావు గారి ఇంటికి వెళ్ళిపోదామండి. ఊరికే పెడితే లాభం లేదండి. దాంతో వెళ్దాం లేవో. సమయానికి ఇంత డబ్బు, కారు ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. మీ ఉదారానికి చాలా కృతజ్ఞతలు. నోటేమైనా రాసిమంటారా? నోటెందుకులేండి, నోటి మాటే చాలంటారు. మీ సహాయానికి చాలా సంతోషం. మరి వీలైన త్వరలో బాకీ తెచ్చేస్తాను. మనలో మన మధ్య అప్పులు బాకీలు ఏమిటండి? అంటే ఇది లాంఛనమా లేకపోతే లంచమా? ఏట్రా ఎస్బి, తెగులు తల్లికి ఇన్ని కోళ్ళ సూపేట్రా? ఆ రేటు అడుగుతున్నారు చెప్పు. లాంఛనమన్నా లంచమన్నా సొమ్ము సొమ్మేనండి. మీరు తీసుకుని మా సార్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్లో సంతకం పడేశారనుకోండి, వారికో 20 లక్షల లాభం, నాకు 4 లక్షల లాభం. ప్రభుత్వానికి ఎగనం. ప్రభుత్వానికి దొబ్బేట వచ్చిందండి. ఇన్ని కోట్ల మంది కడుతున్నారు కదా, దీని అమ్మ మనం మారిసినంత మాత్రం ప్రభుత్వమే అడుక్కుతుందండి.
చూడండి, మనల్ని పాలించే ప్రభుత్వాన్ని తిట్టడం అంటే మనకు పాలిచ్చి పెంచిన తల్లిని తిట్టినంత నేరం. అంతేకాదు, ప్రభుత్వోద్యోగులను లంచాలిచ్చి కొనాలనుకోవటం మరింత పెద్ద నేరం. ఓర్నీ అమ్మ, అట్ట ధర్మరాజు హరిశ్చంద్రుడు జాయింట్ గా పూనట్టు మాట్లాడక మరే. అట్టగే హౌ డేర్ యూ టాక్ లైక్ దిస్? మరొక 2 నిమిషాల్లో మీరు ఈ డబ్బుతోనో ఆ కారుతోనో బయటికి వెళ్ళకపోతే మీకు బేడీలు వేయడానికి పోలీసులు వస్తారు. జాగ్రత్త. మిస్టర్ రంగారావు, నా మాట కాదని నన్నే ఢీకొనాలనుకుంటే పిప్పి అయిపోతావు. జాగ్రత్త. మీలాంటి దౌర్భాగ్యం మూలంగా వచ్చే కష్టాలని నష్టాలని నేను ఎన్నైనా భరించగలను, కానీ మీరు ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నేను భరించలేను. గెట్ అవుట్. పెద్దవాళ్ళ ఇంట్లో లేనప్పుడు మీరు ఇలా చేయటం ఏం బాలేదండి. నాన్న, ఏమ్మా? నాన్న చూడండి. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. సెల్యూట్ సార్, సెల్యూట్ సార్. శాల్యూట్ కొట్టినా వదలరా. ఇవన్నీ లక్షలో చెప్పండి. నువ్వు 3 లక్షలు. అదిగో మీ బీరువాలో 10 లక్షలు దొరికాయి. మీ అమ్మాయి వార్డ్రోబ్ లో జ్యువెలరీ దొరికింది. వీటికి అకౌంట్స్ చూపించగలరా? పాప్. ఎలా చూపిస్తారు? ఎక్కడి నుంచి చూపిస్తారు? ఆగరు, ఇది ఏడు చేసిన పని. మిస్టర్ బాబురావు, అక్రమ మార్గాల్లో అడ్డదారుల్లో లక్షలు కోట్లు నల్ల డబ్బు కూడబెట్టి తప్పుడు లెక్కలు చూపించి ప్రభుత్వాన్ని మోసగించడం, దేశం ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీయడం, ఇది క్షమించరాని నేరం. నా ఇంటికొచ్చి నాకు లంచం ఇవ్వటానికి ప్రయత్నించినప్పుడే నిన్ను అరెస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ మా ఇంట్లో నీకు బేడీలు వేయటం మర్యాద కాదని ఊరుకున్నాను. నల్ల డబ్బు పట్టుకోవడానికి వచ్చిన ఆఫీసర్లను నల్ల డబ్బుతోనే కొనడానికి ప్రయత్నం చేయటమా? కాదంటే పైగా బెదిరించటమా? నోరు తెరిస్తే బూతులు తప్పరాని ఈ పండితుడు నీకు పార్ట్నరా? నిప్పుతో చెలగాటం అంటే ఏమిటో ఇప్పటికైనా అర్థమైందా? ఇన్స్పెక్టర్, టేక్ దెమ్ ఇంటు కస్టడీ. ఇన్స్పెక్టర్, నేను మా లాయర్తో మాట్లాడొస్తాను. పరువు పోయింది, డబ్బు పోయింది, అరెస్ట్ అయ్యాం, కోర్టుకెక్కాం. ఖాతాలో బొక్కలో కూడా వెళ్ళి వాళ్ళం. ఆ మంత్రి గారు మాట చెప్పారు, బోల్డంత బెయిల్ డబ్బు కట్టుకున్నాం, బయటకు వచ్చాం. అయినా ఇంకోటి సొమ్ము దోచుకుంటే తప్పు, కానీ సంపాదించుకుంటే తప్పేటి? కావలసిన దానికంటే ఎక్కువ సంపాదించడం. డొక్కలో తంతాను ఎదవ నా కొడక. నాకు ఎంత కావాలో ఏటి కావాలో ఆలు చెప్పడం ఏంట్రా? తినమ్మా, ఈ దేశం పద్ధతే నాకు నచ్చలేదు. బసవరాజు, ఇంకేం రాజు, నలుగురిలో మన బ్రతుకుల్ని నవ్వుల పాలు చేసి వాడు పొగడ్తలు బిరుదులు పొందాడు. వాడిని వదలకూడదు. ఆ రంగారావు గాడు కుటుంబంతో సహా బజారు పాలై గుప్పెడు మెతుకుల కోసం ముష్టెత్తుకునేట్టు చేయాలి. అప్పుడు కానీ నా పగ చల్లారదు.